నిజాయితీ, ఆయన అభిమానం, ప్రేమ, పిక్చర్ రిలీజెస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం, సార్ట్అవుట్ చేయడం, చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం, మంచి మనసు. సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు 15 తారీఖు నేను ఇంకా 15 సినిమాలు చేస్తాను. మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. మరి ఎట్లా లేదు సార్, ఆగస్టు 15కి నేను ఓపెనింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ 2026 లోపల నేను రిలీజ్ చేస్తున్నాను. 15 డైరెక్టర్లు, తర్వాత ఇట్లా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, అంటే న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాటిని నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ అంటే ఆల్ ది బెస్ట్ కాదు సార్, 10 సినిమాలు కూడా మీరు ఇక నేను క్యారెక్టర్స్ వచ్చి నేను ఎదుగుతున్నాను. సో కొత్త క్యారెక్టర్స్ మీరు నాకు చెప్పండి, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అంటే నేను ఒక కొత్త కాన్సెప్ట్ మీద చేస్తానని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఆయన డూయింగ్ 15 కూడా చాలా గొప్పతనం నేను. సో మనందరూ ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి, మన ఒక వెల్విషర్గా మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అండ్ ఈరోజు ఆగస్టు 15 అంటే 79వ ఇది ఫ్రీడమ్ వచ్చింది మనకి. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఒకటే చెప్తాను, ఎంతోమంది లీడర్స్, ఎంతోమంది ఆ కాలంలో చాలా కష్టపడి, చాలా కింద మీద పడి, చాలామంది చనిపోయి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఇంట్లో పెట్టుకోండి, బయటకు వచ్చేసి నేను మదాన మా మతం మదాన పూర్వం నేనే గొప్ప అని. అది ఎందుకంటే ఎవరి సహాయం ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మొన్న ఆ ప్లేన్ కరెక్షన్ 3 నిమిషాలు 300 మంది వెళ్ళిపోయి లైఫ్ ఏముందండి. సో లెట్ us respect our community, let us respect our caste, let us respect our religion. India is a free country. ఏ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీరు ఒకే వీధి విధంగా మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎవరేమన్నారు. అదే విధంగా వెళ్ళాలి, ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి, ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, థ్యాంక్ యూ. మా చిత్రంలో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. ఈవేళ ఆ అమ్మాయి ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తాం. అలాగే 115 సినిమాలు చేసి ఆల్రెడీ ఎంతో రికార్డు సాధించారు రామసత్యనారాయణ గారు. ఈరోజు ఎవరు చేయనటువంటి సాహసం ఈ డింపక ఆగస్టు 10 కేసీఎన్ కుమార్ గారు చెప్పారు అన్నమాట. నా తమ్ముడు బెస్ట్ ఆఫ్ లైఫ్ చెప్పండి, కన్నా ఇండస్ట్రీ బెస్ట్ ఆఫ్ లైఫ్ చెప్పండి. ఎందుకంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక హీరోని పెట్టుకొని సినిమాలు చేయడం చరిత్రలో లేదు, ముందు ఉండదు కూడా. అంటే మీ అనుబంధం కలంతో రాసిందంటే ఇలా ఉండాలి, ఇలా జరగాలని చెప్పేసి. సుమన్ గారు చెప్పాలంటే ఏముంది, ఆ బాలాజీ పాత్ర చేశాను అనమాట. అందరినీ తీసుకుంటాడు, అందరినీ అనుగ్రహిస్తాడు, ఆర్టిస్ట్గా తీసుకుంటాడు, తన నటనతో అందరినీ అలరిస్తాడనమాట, అనుగ్రహిస్తాడు. అసలు ఒక చిన్న పిల్లవాడు వచ్చి సార్ ఒక స్టిల్ సార్ అంటే ప్రేమతో దగ్గర తీసుకొని స్టిల్ ఇస్తాడు. ఈ రోజుల్లో చెప్పకూడదు, వచ్చే వాళ్ళని అంటాను వాళ్ళని చూస్తారు స్టిల్ ఆడడానికి పెద్ద మహనీయులంతా. కానీ సుమన్ గారు అందరిని దగ్గర తీసుకొని అందరికీ స్టిల్ ఇచ్చి మహనీయులు మీకు దొరకటం మీ అదృష్టం, మీరు మాకు దొరకటం మా అదృష్టం కదా. ఎందుకంటే నిర్మాతలకి డాక్టర్ రాజ్బాబు ఏం చెప్పారంటే అన్నదాతలు అని చెప్పారు. ప్రతినిత్యం 100 మందికి అన్నం పెట్టేవాడు నిర్మాత. నిర్మాత లేకపోతే ఇండస్ట్రీనే లేదు. స్థలం వెళ్ళకపోతే ఇలా ఎక్కడెడతాం మనం. స్థలం లాంటి వాడు, భూమి లాంటి వాడు, భూమాత లాంటి వాడు నిర్మాత. డాక్టర్ రాజ్బాబు గారు అంత పెద్ద మాట చెప్పారు, అన్నదాతలు. అలాగే ఇంతమంది అభిమానులు ఉన్నారు కదా,